హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చండి. అండ్ ఇది పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు, జనరల్ రీడింగ్. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? మరి ఈ రోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. మన ఛానల్లో కొత్తగా ఎవరైనా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫౌండేషన్, సెల్ఫ్ హీలింగ్, సపోర్ట్, ఫేక్, ఇమాజినేషన్, రీయూనియన్, పొసెసివ్నెస్, అబ్సెషన్. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి కూడా సర్చ్ వచ్చింది. మేబీ పర్సన్ మళ్ళీ ఎలా చేరుకోవాలి మిమ్మల్ని అన్నట్టుగా తను సర్చ్ చేస్తున్నారు అన్నట్టుగా మెసేజ్ వస్తుంది. కానీ అలాగే మీ పర్సన్ వెనుకల తనతో మంచిగా ఉంటూ మీరిద్దరూ కలవకుండా చూసేవారు కూడా ఉన్నారనమాట. ఓకే, తనని సపోర్ట్ చేసినట్టుగానే చేస్తూ మీరిద్దరూ కలవకూడదు అన్నట్టుగా మీ పర్సన్ లైఫ్లోనే ఉన్నారు. ఓకే, కానీ వారి నిజస్వరూపం ఏదైతే ఉంటుందో మీ పర్సన్ దగ్గర చూపించట్లేదన్నమాట. మంచిగానే ఉంటున్నారు కానీ వెనకాల తీసే గోతులు తవ్వుతూనే ఉన్నారు అనేది చూపిస్తుంది. ఓకే, వీటిని క్లారిఫికేషన్ చేద్దాం. ఫౌండేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఫౌండేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫౌండేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ అండి. ఓకే, మీ పర్సన్ ఏమంటున్నారంటే నీకు నాకు ఇద్దరికి మధ్యలో ఉన్న లవ్ అనేది ఎప్పటికీ కూడా దానికి ఎక్స్పైర్ డేట్ అనేది ఉండదు. రాను రాను టైంలో ఈ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది వస్తుంది. నన్ను నమ్ము, ఎప్పటికీ నా మనసులో మొదటి స్థానం నీదే అని పర్సన్ చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఎప్పటికీ మన ఇద్దరి మధ్యలో ఎక్స్పైర్ డేట్ ఉండదు ఈ రిలేషన్షిప్లో. అండ్ రాను రాను ఇంకా గ్రోత్ అవుతుంది ఈ రిలేషన్షిప్. అండ్ మొదటి స్థానం నా జీవితంలో నీకే, నీకు సాటి ఎవరు రాలేరు అని పర్సన్ చెప్తున్నారన్నమాట. జ్ఞానోదయం అయినట్టుంది మీ పర్సన్కి. ద హ్యాంగడ్ మ్యాన్. ఆలోచిస్తారా లేక ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడతారా? వీరంటే ఆలోచిస్తున్నారు. కాలుపైన తల కింద వేలాడ తీసుకొని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మర్చిపోవాలా లేదా పర్సన్తో కలిసి ఉండాలా? నిర్ణయం తీసుకోలేని పరిస్థితి అండి ఇది. నిన్న ఎవరో కామెంట్ చేశారు ఇది ఫేక్ అని. ఇది ఫేక్ అయితే మీరు చూడకండి. ఫేక్ అని నమ్మితే ఫేక్గానే కనిపిస్తుంది, రియాలిటీ అనుకుంటే రియాలిటీ ఉంటుంది. ఓకే, ఇది ఒక స్టోరీ ఉంది ఇక్కడ. ఆ స్టోరీ మీకు రెజనేట్ అవుతుందా లేదా? రెజనేట్ అయింది అంటే తీసుకోండి, రెజనేట్ అవ్వడం లేదా చూడకండి. కావాలని బలవంతంగా చూడమని ఎవరు చెప్పారు?
మళ్ళీ ఫేక్ అనేసి మళ్ళీ కింద కామెంట్ సెక్షన్‌లో మళ్ళీ రాయడము. అరే! నచ్చకపోతే చూడకండ్రా బాబు. నచ్చితే చూడండి. కార్డ్‌లో ఒక స్టోరీ ఉంది. గైడెన్స్ ఇవి. హ్మ్. ఏ రోజు ఆ రోజు కొన్ని వర్డ్స్ అన్నా చేంజ్ అవుతాయి. అది నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అంత ఒళ్ళు మంట, కళ్ళ మంట ఎందుకో అర్థం గాదు. నాకొచ్చేదేం లేదు. అరె! నిజమేంటో చెప్పొచ్చు కదా! అంత ధైర్యం ఉన్న వాళ్ళైతే నా ఎదురుగా నిలబడి చెప్పండి. ఏది నిజం? ఏది అబద్ధం అనేది. నా ముందు నిలబడు. నీ జీవితం మొత్తం బయట పెడతాను. హ్మ్. కార్డ్ ద్వారా. ఇది యూనివర్స్ మెసేజ్ అండి. రోజు డిఫరెంట్ కార్డ్స్ ఒస్తాయి. డిఫరెంట్‌గా చెప్పడం జరుగుతుంది. కొన్ని కొన్ని వర్డ్స్ సేమ్ ఉంటాయి. హ్మ్. లైఫ్‌లో ముందుకెలా వెళ్ళాలి? ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఇవి కొన్ని కొన్ని మనకు తెలుస్తుందనమాట వీటి ద్వారా. కొంతమంది ఉంటారు బుద్ధి లేని వాళ్ళు. సో, ఇలాంటి వారిని పట్టించుకోకూడదు. వాళ్ళ ఒళ్ళు మంట వల్ల వాళ్ళే ఏదో ఒక రోజు వాళ్ళకే తలుగుతుంది. సో, ఐ డోంట్ కేర్. సో, పర్సన్ మాత్రం నా మనసులో నీ స్థానం మాత్రం ఎప్పటికీ పోదు అని పర్సన్ చెప్తున్నారనమాట. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. చాలా దీర్ఘంగా. మర్చిపోవాలి అని పర్సన్ ట్రై చేస్తున్నారు కానీ మర్చిపోలేకపోతున్నారు. అండ్ అలాగే పర్సన్ తను ఎవరితో సరిగ్గా కలవకుండా ఒంటరిగా ఉండే మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తా ఉండొచ్చు. కానీ అది అంత ఈజీ అని పర్సన్‌కి అనిపించట్లేదనమాట. అండ్ తన చుట్టూ కొన్ని తను విడిపించుకోలేని బంధాలేవో ఉన్నాయండి. ఓకే. ఒక పెద్ద చెట్టు ఉంటే దానికి చుట్టూ అంతా రూట్స్ అనేది గ్రోత్ అవుతాయి గదా! అలాగే ఈ పర్సన్ చుట్టూ గూడా అలాంటివి ఏమో ఉన్నాయన్నమాట. తను విడిపించుకోలేనివి, తప్పించుకోలేనివి. సో, కాబట్టి పర్సన్ గూడా అంత హ్యాపీగా లేరు. సో, అటొక కాలు, ఇటొక కాలు, అటు సగం, ఇటు సగం అలా ఈ పర్సన్ ప్రాణం అనేది చాప పిల్లలాగా అలా ఉందన్నమాట. విలవిలలాడుతుంది పర్సన్‌కి. సెల్ఫ్ హీలింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సెల్ఫ్ హీలింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ కప్స్. ద ఎంపరర్ అండి. ఈ పర్సన్‌లో కొంచెం ఈగో గూడా ఉంది. అండ్ అలాగే మీరు కూడా ఈగోకి వెళ్ళిపోతున్నారండి. మీరు ఈగో వదిలేసి సెల్ఫ్ లవ్ అనేది అలవాటు చేసుకోండి. ఈగో వల్ల ఏమీ సాధించలేరు. రాను రాను ఇంకా పర్సన్‌తో రిలేషన్‌షిప్ అనేది ఇంకా చాలా టఫ్‌గా మారిపోతుందనమాట. కాబట్టి ఈగో కాకుండా సెల్ఫ్ లవ్‌లో ఉండండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం, మోటివేషన్ చేసుకోవడం, ధైర్యంగా ఉండడం ఇలాంటిదనమాట. కాబట్టి మేబీ మీ పర్సన్‌లో ఈగో ఉంటుందంటే తన ఈగో ఈ పర్సన్ చంపుకొని మీ దగ్గరికి తను వస్తారు. మీలో ఈగో ఉంటే ఈ పర్సన్ తనకి ఎంత ఉంటే నాకెంత ఉండాలి అన్నట్టుగా ఉంటారనమాట. కాబట్టి ఈగో అనేది పక్కకు పెట్టండి. సెల్ఫ్ లవ్‌లో ఉంటే ఏంటంటే ఈ పర్సన్‌కి మీరు అట్రాక్ట్ చేస్తారు. చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. అండ్ మీ లైఫ్‌లో మీరు గ్రోత్ చూస్తారు. మీ నుంచి దూరమైన వారే ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలి అనే కుతూహలం అనేది వారిలో ఉంటుందన్నమాట. అండ్ నిజం చెప్పాలంటే ఈ పర్సన్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కూడా మీరే అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. తన మనసుకి తెలుసు. సో, మీరే తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీతో తను చాలా హ్యాపీగుంటారు. అండ్ మేబీ మీ వైపు నుంచి పర్సన్‌కి మేబీ మీరు లక్కీస్ట్ పర్సన్ తన లైఫ్‌లో రావడం వల్ల తను చాలా చేంజ్ అయ్యారు. చాలా తెలుసుకున్నారు. ఇలాంటివి చాలా జరిగాయి ఈ పర్సన్‌లో. ఓకే. కాబట్టి ఈ పర్సన్ అంత ఈజీగా నేను నిన్ను మర్చిపోలేను. నీ స్థానం గూడా ఎవరికివ్వలేను. మొదటి స్థానం నా జీవితంలో నీదే.
నా లైఫ్‌లో నువ్వున్నా, లేకపోయినా అదర్ పర్సన్ వచ్చినా నీ స్థానం అనేది నీకే ఉంటుంది. నీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే. సపోర్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సపోర్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ అండి. అండ్ ఇక్కడ సపోర్ట్ అనమాట. మేబీ పర్సన్ మీ సపోర్ట్ అనేది తను కోరుకుంటారు ఇక మీదట అన్నట్టుగా చూపిస్తుందండి. తనకి మీ సపోర్ట్ అనేది రాను రాను తనకి చాలా అవసరపడుతుందన్నమాట. పర్సన్ ఎందుకో వేరే వారి చేతుల్లో మోసపోవడం చూపిస్తుంది నాకు. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ ఎవరి చేతిలో అయినా తను మోసపోవడము అండ్ ఎవరో ఫేక్ పర్సన్ ఉంటారు తన లైఫ్‌లో. వారి చేతిలో ఈ పర్సన్ మోసపోబోతున్నారనమాట. వారి గురించి పర్సన్ పగలు, రాత్రి తను చాలా కష్టపడుతున్నారు. కానీ తనని ఎవరు గుర్తించట్లేదు. పైగా వారి నుంచి పర్సన్ ఎలాంటి మనశ్శాంతి అనేది లభించట్లేదు. కాబట్టి పర్సన్ అతి తొందరలోనే మళ్ళీ మీ లైఫ్‌లోకి తను రాబోతున్నారు. మేబీ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్ వస్తుంది కాబట్టి అతి తొందరలోనే ఈ పర్సన్‌తో రీయూనియన్ అవుతుంది. అండ్ మీ సపోర్ట్ కూడా ఈ పర్సన్‌కి కావాలి అని ఈ పర్సన్‌ని ఆహ్, మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడం చూపిస్తుందనమాట. ఓకే. అలాగే మీరు కూడా మీ లైఫ్‌లో చాలా కష్టాల్లో ఉండొచ్చు. అండ్ ఏవో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి మీ లైఫ్‌లో. ప్రెజెంట్ మీ లైఫ్‌లో మీకెలాంటి సపోర్ట్ అనేది మీకు దొరకట్లేదు. నా అనుకునే వారే మిమ్మల్ని మోసం చేయడము, మిమ్మల్ని బాధ పెట్టడము, మిమ్మల్ని దూరం పెట్టడము, ఇలాంటివి ఏవో ఉన్నాయన్నమాట. వారు మంచిగుంటే మీరు వారిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. వారు ఫ్యామిలీ అండ్ అదర్ ఎవరైనా ఉండొచ్చు. కానీ వారి వైపు నుంచి మీరు సూటిపోటి మాటలు ఎదుర్కొంటున్నారు. మీ మనసుకి గాయం తలుగుతుంది, బాధపడుతున్నారు కదా! అతి తొందరలోనే మీరు ప్రెజెంట్ ఏదైతే పెయిన్‌లో ఉన్నారో, ఆ గాయానికి మందు గూడా దొరుకుతుంది. సో, హీల్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మిమ్మల్ని మీరు ధైర్యంగా తీర్చిదిద్దుకుంటారు. యూనివర్స్‌కి వదిలేసేయండి. యూనివర్స్‌ని ఒకటే అడగండి. యూనివర్స్ నన్ను ధైర్యంగా తయారు చేయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రెజెంట్ నాకు కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం అండ్ గట్ ఫీలింగ్‌ని నాలో నింపండి అని ఒకటే కోరుకోండి. మీలో చేంజెస్ వస్తే తప్పకుండా మీ జీవితం చేంజ్ అవుతుందండి. ఫేక్ లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఫేక్ లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. అండ్ ఫేక్ అనేది వచ్చింది ఇక్కడ. ఓకే. ఇంకొక కార్డ్ మనం క్లారిఫికేషన్ చేద్దాం. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. ఓహ్! ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఎలా ఉందంటే, ఎవరో ఫేక్ పర్సన్ బయటపడబోతున్నారు. వారి నిజ స్వరూపం ఏంటిది అనేది మీకు తెలిసిపోతుందనమాట. ఓకే. తను లాయల్‌గా ఉండే పర్సనా? లేదా నటించే పర్సనా? అనేది మీకు తెలిసి రాబోతుందనమాట. సో, ఈ పర్సన్ మేబీ ఈ ఫేక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో వారున్నారంటే, వారి విషయంలో మీకు తెలియకుండానే మీరు చాలా కష్టాలు పడి ఉంటారు ఆల్రెడీ. ఇప్పటికే చాలా కష్టాలు అనుభవిస్తా ఉండొచ్చు. కానీ ఇక మీదట ఆ ఫేక్ లవ్ నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. అండ్ అలాగే మీ జీవితంలో చీకటి ఏదైతే అల్లుకుందో మీ చుట్టూ, అన్నిటికి సమాధానాలేవో దొరకబోతున్నాయండి. మీరు గుడ్ న్యూస్ కూడా వింటారు. ఏదో జరుగుతుందండి మీ లైఫ్‌లో.
ఎవరి సపోర్ట్ లేదని మీరు కొంతమంది బాధపడతా ఉండొచ్చు. నా సోల్‌మేట్ నాకు కావాలి అని కొంతమంది బాధపడతా ఉండొచ్చు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు చాలామంది మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కావాలి అని మీరు కోరుకుంటున్నారు. కానీ వారికి వేరే పర్సన్ కావాలి. అలాంటి వారికి గూడా ఏదో సమాధానం అయితే దొరకబోతుంది. మేబీ మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారో, ఆ పర్సన్ తను ఎవరినైతే నమ్మి వెళ్ళిపోయారో, ఎలాంటి బంధం లేకుండానే వారిద్దరి మధ్యలో టెంపరరీ హ్యాపీనెస్ కోసం వెళ్ళిపోవడము, అక్కడ మోసపోవడము, అలాంటివి ఏదో జరగబోతుందనమాట. కాబట్టి వీరి వైపు నుంచి మీరు ఏదో గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. నన్నే మోసం చేశావు కదా! అనుభవించు. నన్ను మోసం చేశావు. నన్నెంతో నరకం అనుభవించావు నువ్వు. నన్నెంతో నరకం చూపించావు. వాళ్ళతోనే సంతోషం ఉందని వెళ్ళిపోయావు కదా! ఉండిపో అన్నట్టుగా వేరే కావాలనుకున్నప్పుడు వాళ్ళతోనే ఉండు అన్నట్టుగా అలాంటిదేదో మీకు మీ మనసు అనేది తేలిక పడుతుందనమాట. ఒకటేసారి మీ మనసంతా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఏదో జరుగుతుంది. పర్సన్‌లో మార్పు గూడా చూపిస్తుందనమాట. ఓకే. మీ పర్సన్‌లో మార్పు అనేది చూపిస్తుంది. తను ఎంత తప్పు చేశారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ మీతో తను చాలా హ్యాపీగుంటాను అని ఈ పర్సన్‌కి ఇప్పుడు అనిపిస్తుందనమాట. అనిపించబోతుంది. అంతకుముందు ఈ పర్సన్ వేరే వారితోనే తను చాలా హ్యాపీగుంటాను అని పర్సన్ అనుకున్నారు. కానీ నిజమైన సంతోషం అది కాదు ఇది అన్నట్టుగా ఆ పర్సన్‌కి ఇప్పుడు తెలిసి రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో జరుగుతుంది కానీ తను బయట పడట్లేదండి మీ పర్సన్. మిస్ అవుతున్నారు. కాల్ చేయాలనుకుంటున్నారు. నంబర్ డయల్ చేయడము, ఆగిపోవడము ఇలాంటివి గూడా ఉన్నాయి. ఇమాజినేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ ఇమాజినేషన్. మీరు పంచినంత ప్రేమ ఈ పర్సన్‌కి దొరకట్లేదు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మేబీ మదర్ లవ్. చాలా బాగా చూసుకుంటారు. చాలా కేరింగ్ చూపిస్తారనమాట. అది పర్సన్ మిస్ అవుతున్నారు. ఇప్పుడు తన దగ్గర లవ్ ఉందా? తన మీద కేరింగ్ చూపించే వాళ్ళు ఉన్నారంటే లేరు ఈ పర్సన్ లైఫ్‌లో. ఎంతమందైనా తన లైఫ్‌లో ఉండొచ్చండి. కానీ మీలాంటి లవ్ అండ్ కేరింగ్ చూపించేవారు ఈ పర్సన్ లైఫ్‌లో లేరు. ఓకే. ఈ పర్సన్ మైండ్ తను 10 రకాలుగా ఆలోచిస్తున్నారు. తను గజిబిజిగా ఉందన్నమాట. సరిగా ఏ విషయంలో క్లారిటీ అనేది ఈ పర్సన్‌కి రావట్లేదు అనేది చూపిస్తుంది. ఓకే. ఇమాజినేషన్ వచ్చింది. సో, పర్సన్ మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతున్నాయి. అండ్ అలాగే ఆ లవ్, ఆ కేరింగ్ అనేది తనకి లేదు, దొరకట్లేదు గూడా. అండ్ మిస్ అవుతున్నారు. కానీ బయట చూపిస్తున్నారా? చెప్తున్నారా? వస్తున్నారా? అంటే లేదు. తనలో తనే ఒంటరిగా కూర్చొని ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఇక్కడ సేమ్ మీలాగా లవ్ చూపించేవారు, ఆ కేరింగ్ మీకంటే బెటర్ పర్సన్ అండ్ సేమ్ లవ్, కేరింగ్ చూపించే పర్సన్ తను వెతుక్కోవాలి అని పర్సన్ అనుకొని ఉండొచ్చు. కానీ అలాంటి వారు దొరికారా? దొరకరు. లక్ష్మీదేవి ఒకటేసారి తలుపు తడుతుందండి. పదే తట్టదు. అలాగే పర్సన్ లైఫ్‌లో కూడా ఆ కేర్, లవ్ చూపించేవారు మీరు మాత్రమే ఉంటారు గానీ, వచ్చిన వాళ్ళందరూ అలాగే చూపించేవారు ఉండరు కదా! అది పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుందనమాట. రీయూనియన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ రీయూనియన్ కార్డ్ ఉందండి. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అనమాట. అండ్ టవర్. మీ లైఫ్‌లో ఏదో ప్రళయం లాంటిది మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఏదో జరగబోతుందండి. భయపడకండి. మీకది ఎలా ఉంటుందంటే, ఒకటేసారి పెద్ద కొండ నుంచి కింద పడితే ఎలా ఉంటుందండి? అలా. అలా
మీ లైఫ్‌లో రాబోతుందనమాట. అంటే మీరు పడతారని కాదు. సో, అలాంటి ప్రళయం లాంటిది మేబీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే సడెన్‌గా జరిగిపోవడం అనమాట. ఏం జరుగుతుందో అర్థం గాదు. ఒక్కో క్షణం. ఏమవుతుందో అర్థం గాదు. అలాంటి పరిస్థితి మీకు ఎదురు కాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఎవరినో మిస్ అవుతున్నారు చాలా. కానీ రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే రీయూనియన్ అవుతుంది. కానీ ఆ పర్సన్ పేజ్ ఆఫ్ సోర్స్ అనమాట. మీతో చీటికి మాటికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే పర్సన్ అండి తను. ఓకే. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారితో మీకు రీయూనియన్ పక్కా ఉంది. కానీ చీటికి మాటికి పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు. మిమ్మల్ని పదే పదే హర్ట్ చేస్తారు. బాధ పెడుతూనే ఉంటారనమాట. అందుకనే కావచ్చు ఇక్కడ టవర్ వచ్చింది. మేబీ తనతో రీయూనియన్ జరిగినా సరే తన వల్ల మీరు హ్యాపీగా ఉండడం కంటే ఎక్కువగా సఫర్ అవుతారు కావచ్చు లైఫ్‌లో. అందుకనే టవర్ కార్డ్ వచ్చిందనమాట. పర్సన్ వచ్చారనే హ్యాపీనెస్ కంటే నువ్వు బాధపడేదే ఎక్కువ అన్నట్టుగా యూనివర్స్ చెప్తున్నారు కావచ్చు మీకు. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. పొసెసివ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 10 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ ఎవరో చాలా నమ్మక ద్రోహానికి గురైనట్టుగా ఉన్నారు. చాలా పొసెసివ్‌నెస్ కూడా ఉందండి వీరికి మీ మీద. మీరంటే ఓర్వలేని వారు ఎవరో ఉన్నారు. మీ మదర్ ఇలా, సిస్టర్ ఇలా, ఫ్రెండ్ సర్కిలా, నైబర్సా వాటెవర్. ఓకే. మీరంటే ఓర్వలేని వారు ఎవరో ఉన్నారిక్కడ. చాలా పొసెసివ్‌నెస్ అయితే ఉందండి వారికి. మీరు హ్యాపీగా ఉంటే చూడలేని వారు చాలామంది ఉన్నారనమాట. కానీ అలాంటి వారికి మీరు గట్టి బుద్ధి చెప్పబోతున్నారు. అంటే వారికి ఒళ్ళంతా మండి సో, మిమ్మల్ని ఒకవేళ మీ పర్సన్ నుంచి దూరం చేసి ఉండొచ్చు. నిన్న కామెంట్‌లో గూడా ఎవరో పనికిమాలిన వారు ఏదో మెసేజ్ చేశారు కదా! అలాంటి వారనమాట. ఓకే. ఓర్వలేనితనం అనమాట ఇదంతా. ఒకరిని చూసి ఎప్పుడైతే మనలో కుళ్ళు బుద్ధి ఉంటుందో, అది ఏదో ఒక రోజు కర్మ రూపంలో వస్తుందండి. సో, అది ఇంకా జీవితంలో తేలుకోలేరనమాట. అలాంటి గట్టి దెబ్బ తలుగుతుంది జీవితం మీద. కాబట్టి ఎవరిని కావాలని బాధ పెట్టకూడదు. ఈ రోజు కాకపోతే, ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మలైనా అది అనుభవిస్తారు. ఈరోజు బాగున్నామని ఎప్పటికీ అనుకోకూడదండి. ఓకే. మనం ఎవరికైతే ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుందనమాట. నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది. చెడు చేస్తే చెడే వస్తుంది. ఇక్కడ అలాగే మీ పర్సన్ తను ఎవరికో ఏదో చెడు చేసినట్టున్నారు. వారికి అదే వచ్చిందనమాట. తన బాడీలో చూడండి 10 ఖడ్గాలవి చిన్న చిన్న కత్తులు గూడా కాదనమాట. పెద్ద పెద్ద సోర్డ్స్. పెద్ద పెద్ద ఖడ్గాలవి. అంటే మీ పర్సన్ బాడీలో ఇలాంటి అని కాదు. అలాంటి నమ్మక ద్రోహం, ఇంకా లేసి నిలబడే సత్తా గూడా వారిలో ఉండదనమాట. అలాగే ఈ పర్సన్ గూడా తన చుట్టూ తన బాడీ పని చేయకుండా ఏదో జరిగిందండి పర్సన్‌కి. ఓకే. మీకు సపోర్ట్ ఇవ్వకుండా కావచ్చు, మీ విషయంలో నోరు తెరవకుండా కావచ్చు, లేదా అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోకుండా, మీ మీద తనకి కోపం వచ్చేటట్టుగా అండ్ తన జీవితంలో తను ఎదగకుండా ఇలాంటివి ఏదైనా జరిగి ఉంటుంది అనేది గూడా చూపిస్తుంది నాకు. ఓకే. అబ్సెషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అబ్సెషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరు ఏదో విషయంగా జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు కదా! అలా ఉండకండి. సో, మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోండి. ఓకేనా? మీ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటే అందరిని అట్రాక్ట్ చేస్తారు. స్పిరిచువల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేయండి. ఇక్కడ మీరు స్పిరిచువల్ కనెక్షన్‌లో ఉన్నారు. ఓకే. ఒకరి నుంచి ఒకరు ఏదో నేర్చుకోవాలి. అలాంటి బంధంలో మీరున్నారనమాట. మీలో మార్పు వచ్చేదాకా ఇది అలాగే కొనసాగుతుంది. అలాగే మీ పర్సన్‌లో కూడా చేంజ్ రావాలి. ఓకే. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉందండి. తనకి చాలా ఇష్టం మీరు. కానీ ఇదంతా యూనివర్స్ ఆడుతున్న నాటకం. ఇక్కడ చేసేదేమీ లేదు. కానీ రోజు రోజు తన ఫీలింగ్స్ మీరు చూసుకుంటున్నారు. కానీ ఇదంతా జగత్ నాటకం అంటారు కదండీ! సో, అలా యూనివర్స్ ఆడుతున్న నాటకం.
మన కర్మలో ఏదైతే ఉంటుందో అదంతా ఎండ్ అయిపోయేదాకా ఇది ఏదో ఒక విషయంగా బాధపడుతూనే ఉంటారనమాట. ఓకే. అండ్ అలాగే మీ లైఫ్‌లో మీకు కష్టాలు ఎందుకు ఇస్తాడు దేవుడు అంటే, ఆ కష్టాన్ని నువ్వు ఎంతవరకి ఎదుర్కొని నిలబడతావు, నువ్వు ఎంత స్ట్రాంగ్ అవుతావు. సో, నిన్ను పరీక్షిస్తారనమాట యూనివర్స్. నువ్వు మంచివాడివి కాదు, అందుకే నీకింత కష్టాలు అని కాదు. నువ్వు మంచివాడివి. కాబట్టే నీకిన్ని కష్టాలు. మీ అందరికీ తెలుసు. చెడ్డవాళ్ళు చాలా హ్యాపీగుంటారు. కానీ మంచి వాళ్ళకే కష్టాలుంటాయి. అవునా? కాదా? కామెంట్‌లో తెలియజేయండి. సో, చాలా మంచి మనసు ఎవరికైతే ఉంటుందో వారికే కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే అందరిని చూసి భయపడకుండా మీకంటూ నేమ్ అండ్ ఫేమ్ అనేది మీరు సంపాదించుకోవాలి. మీకంటూ నేమ్ కావాలి అండ్ ఫేమ్ కావాలి. మీలో ధైర్యం కావాలి. మీరు సెల్ఫ్ లవ్ కూడా మీరు చేసుకోవాలి. ఎప్పుడూ 10 మంది కోసమే పరిగెత్తకుండా మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలనమాట. సో, ఇలా ఇవన్నీ నేర్పించడానికే యూనివర్స్ కష్టాలను ఇస్తారు. పిసినారికి ఆల్రెడీ తెలుసు. తను ఎవరి గురించి ఆలోచించరు. వారి గురించి మాత్రమే వారు ఆలోచించుకుంటారు. వారు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటారనమాట. మంచి వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ బావుండాలి. అందులో నేనుండాలి అనుకుంటారు కదా! అలాంటి వారు కొంతమంది మన వ్యూవర్స్ ఉన్నారు. ఓకే. అందుకనే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, నీ తలరాతని నువ్వు తిరగ రాసుకో. ఎవరో గురించి ప్రతిసారి పరిగెత్తకు. ఈ కష్టాలన్నీ నిలదొక్కుకొని నిలబడాలి అనే దాని గురించి ఆలోచించు. తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. నీ లైఫ్ ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. నువ్వు కోరుకున్నవన్నీ నీ కాళ్ళ చెంతకు చేరుతుంది. నీ పర్సన్ గాని, నీ ఫ్యామిలీ గాని, నీ కెరియర్, మనీ వాటెవర్ అని చెప్తున్నారనమాట. ఈ వర్డ్స్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నానండి. కొంతమంది ఉంటారండి. అమాయకంగా ఉంటారనమాట. సో, వారికి హెల్ప్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈ రోజు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉంటుంది. సో, మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకోబోతున్నారు. చాలా హ్యాపీగా ఉంటారు. వృషభ రాశి వారు మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. మీ సోల్‌మేట్ మీ లైఫ్‌లో రావచ్చు. అండ్ ఏదో విషయంగా మీకు సక్సెస్ అనేది రాబోతుందనమాట. మిథున రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు ఏదో విషయంగా స్టక్ అయిపోయారు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అండ్ సింహరాశి వారు మీరు చాలా హయ్యర్ నాలెడ్జ్‌తో ఉన్నారండి. చాలా తెలివితేటలు ఉపయోగిస్తారనమాట ఏదైనా విషయంలో మీరు ఈరోజు. అండ్ తెలివిగా బయటపడతారు ఏదైనా సమస్య నుంచి. ఓకే. కన్యా రాశి వారు మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు కన్యా రాశి వారికి. తులా రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ వృశ్చిక రాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారు. చాలా హ్యాపీగా ఉంటారు. మిథున రాశి వారు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారండి. మకర రాశి వారు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేదు అని అనుకుంటారు. అండ్ మీనరాశి వారు కుంభరాశి వారు ఏదో విషయంగా 24/7 ఆలోచిస్తూ ఉంటారనమాట. గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. మీనరాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్.